విశాలాంధ్ర న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 20-21వ తేదీలో సిపిఐ 30 గంటల దీక్ష. ఎన్నికల మేనిఫెస్టోలో సామాజిక పింఛనుదారుల సమస్యలు, రాజకీయ పార్టీలకు రామకృష్ణ విజ్ఞప్తి. ప్రముఖ నటుడు చంద్రమోహన్ కన్నుమూత. ఉద్యోగుల ఖాతాల్లో పిఎఫ్ వడ్డీ. ఇజ్రాయెల్కు మోదీ మద్దతు దారుణం, అక్కినేని వనజ. నిప్పుతో చెలగాటమాడుతున్నారు, పంజాబ్ గవర్నర్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం. బీజేపీ ఓ అబద్ధాల కర్మాగారం, టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా. ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలి, పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు. ఉపకులపతి పేరునే మార్చేశారు, సెర్చ్ కమిటీ సభ్యుల నియామకంలోనూ నిర్లక్ష్యమే. గోదావరి కావేరీ అనుసంధానానికి రాష్ట్రాల సానుకూలత. 14 నుంచి జాతీయ పుస్తక వారోత్సవాలు. కులగణనతో విప్లవాత్మక మార్పు, రాహుల్ గాంధీ. దక్షిణాఫ్రికా 7వ విజయం. శ్రీలంకకు ఐసీసీ గట్టి షాక్, సస్పెన్షన్లో సభ్యత్వం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్దాం. కృష్ణా జలాల పునః పంపిణీ కోసం కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం, కరువు సమస్యలపై సిపిఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ నెల 20-21వ తేదీలలో విజయవాడలో 30 గంటల నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ వెల్లడించారు. విజయవాడ దాసరి భవన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సిపిఐ ప్రతినిధి బృందం రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వారం రోజులు పర్యటించిందని, కరువు ప్రాంతాలను సందర్శించి పంటలు పరిశీలించిందని చెప్పారు. ప్రభుత్వ యంత్రాంగం కరువు పరిస్థితులను ఏమాత్రం పట్టించుకోకుండా వైఏపీ నీడ్స్ జగన్ అంటూ తిరుగుతోందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశం సైతం కరువుపై చర్చించలేదని విమర్శించారు. ఇలాంటి మంత్రివర్గం అవసరమా అని రామకృష్ణ ప్రశ్నించారు. ప్రజలను, రైతులను, వ్యవసాయాన్ని పట్టించుకొని జగన్ ఈ రాష్ట్రానికి అవసరం లేదని స్పష్టం చేశారు. తక్షణమే పంట నష్టాలు అంచనా వేయించి కరువు మండలాలను ప్రకటించాలని, పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్, ఉపాధి కల్పన ద్వారా వలసలు ఆపాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కృష్ణా జలాల పునః పంపిణీ పేరుతో ఏపీకి ద్రోహం చేస్తోందని రామకృష్ణ విమర్శించారు. సమాజంలో వెనుకబాటుకు గురవుతున్న వయోవృద్ధులు, విభిన్న ప్రతిభావంతులు, ట్రాన్స్జెండర్లు, ఒంటరి మహిళలు, వితంతువుల సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. సామాజిక పింఛనుదారుల సమస్యలపై 26 జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి సమస్యలపై చర్చించాలని సూచించారు. వృద్ధులకు, వితంతువులకు, చేనేత, గీత, మత్స్య కళాకారుల, ఒంటరి మహిళలకు నెలకు 6,000, విభిన్న ప్రతిభావంతులకు నెలకు 7,000 పింఛను ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ సామాజిక పింఛనుదారుల కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కోరారు. సమాజంలో కీలక వస్తువుల ఉత్పత్తిలో బాధ్యత వహిస్తున్న చేనేత, గీత, మత్స్య, భవన నిర్మాణ కార్మికులతో పాటు హమాలీలు, ఆటో కార్మికులు, వ్యవసాయ కూలీలు తదితర ఉత్పత్తి శక్తులకు పదవీ విరమణ లేదన్నారు. కాళ్లు, చేతులు పనిచేయక మంచానికి పరిమితమైతే తప్ప వారు శ్రమ చేస్తూనే ఉంటారని చెప్పారు. అలాంటి శ్రామిక వర్గం వృద్ధాప్యంలో గౌరవప్రదమైన జీవనం సాగేలా చూడవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. వారి సంక్షేమం కోసం కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలో ప్రత్యేక డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక పింఛనుదారుల సమస్యల పరిష్కారం కోసం క్షేత్రస్థాయి ఉద్యమాన్ని బలోపేతం చేయాలని అన్నారు. ప్రముఖ నటుడు చంద్రమోహన్ హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన వయసు 80 సంవత్సరాలు. చంద్రమోహన్ మృతితో తెలుగు చిత్రసీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతికి అనేక మంది సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ లో సోమవారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కృష్ణా జిల్లా పమిడిముక్కలలో 1943 మే 23న జన్మించిన చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖరరావు. బాపట్ల వ్యవసాయ కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1966లో రంగుల రాట్నం సినిమాతో అరంగేట్రం చేశారు. అనేక తమిళ సినిమాల్లోనూ నటించారు. తన నటనకు ఫిల్మ్ఫేర్, నంది అవార్డులు అందుకున్నారు.
16 ఏళ్ల వయసు సిరిసిరి మూవా సినిమాల్లో ఆయన నటనకు ఉత్తమ నటునిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు దక్కాయి. 1987లో చందమామ రావే సినిమాకు ఉత్తమ హాస్య నటుడిగా నంది అవార్డు, 2005లో అతనొక్కడే సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. చివరిగా 2017లో ఆక్సిజన్ సినిమాలో కనిపించారు. ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ నిల్వలపై వడ్డీ మొత్తాలను పీఎఫ్ ఖాతాదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో వడ్డీ మొత్తాలు జమయ్యాయి, కొంతమంది ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఈపీఎఫ్ వడ్డీ మొత్తం జమ అయ్యిందో లేదో ఈపీఎఫ్ఓ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈపీఎఫ్ఓ వెబ్సైట్లో సర్వీసెస్ విభాగంలోకి వెళ్లి ఫర్ ఎంప్లాయీస్ సెక్షన్, అందులో మెంబర్ పాస్బుక్ ఎంచుకోవాలి. తర్వాత లాగిన్ పేజీలో యూఏఎన్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వడం ద్వారా ఈపీఎఫ్ బ్యాలెన్స్ను చెక్ చేసుకోవచ్చు. కేంద్రం తీసుకొచ్చిన ఉమాంగ్ యాప్ ద్వారా కూడా పీఎఫ్ వడ్డీ మొత్తం జమ అయిందో లేదో తెలుసుకోవచ్చు. ఉమాంగ్ యాప్లో ఈపీఎఫ్ సెక్షన్లోకి వెళ్లి వ్యూ పాస్బుక్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్ నంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ ఆప్షన్ ఎంచుకోవాలి. తర్వాత మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాలి. అప్పుడు ఈపీఎఫ్ ఖాతా వివరాలు కనిపిస్తాయి. అమెరికా సామ్రాజ్యవాదుల విష వలయంలో పాలస్తీనా చిక్కుకుందని, ఆ దేశ ప్రజలపై యుద్ధాన్ని ఆపాలని, శాంతితోనే ఉగ్రవాదాన్ని రూపుమాపగలమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్నేని వనజ పేర్కొన్నారు. వామపక్షాల పిలుపు మేరకు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దురాక్రమణ నిరసిస్తూ రాజమహేంద్రవరంలోని తాటితోట సెంటర్లో సిపిఐ, సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించారు. అక్నేని వనజ ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా పాలస్తీనాకు సంఘీభావంగా మరొక స్వాతంత్ర సమరం జరగకపోతే భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదంలో మరిన్ని వర్తమాన దేశాలు చిక్కుకునే ప్రమాదం పొంచి ఉందన్నారు. పాలస్తీనా ప్రజలను ఓచకోత కోస్తున్న ఇజ్రాయెల్కు భారత ప్రభుత్వం మద్దతు పలకడం దారుణమని ఆమె అన్నారు. ఇప్పటికే అమాయకులైన 10,000 మంది పాలస్తీనీయులు చనిపోయారన్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం గాజా ప్రాంత ప్రజానికానికి మంచినీరు, విద్యుత్తు, ఆహార సరఫరా నిలిపివేసి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తూ యుద్ధ నేరాలకు పాల్పడుతోందన్నారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నప్పటి నుంచి పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా ఉన్న భారత విదేశాంగ విధానానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉండాలని ఆమె డిమాండ్ చేశారు. అసెంబ్లీ తీర్మానించి పంపిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్లు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారంటూ వివిధ రాష్ట్రాలు విమర్శిస్తున్న తరుణంలో సర్వోన్నత న్యాయస్థానం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యమంత్రులు, గవర్నర్ల చేతుల మీదుగానే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పనిచేయాల్సి ఉంటుందని హితవు పలికింది. రాష్ట్రాధినేత హోదాలో ఉండే గవర్నర్కు అసెంబ్లీ సమావేశాల చెల్లుబాటుపై సందేహం తగదని, సభ ఆమోదించిన బిల్లులపై నిరవధికంగా నిర్ణయం తీసుకోకుండా ఉండడం కూడా సరికాదని తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం పంజాబ్, తమిళనాడులకు చెందిన వివాదాలపై వేర్వేరుగా విచారణ జరిపింది. రెండూ కూడా రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడంలో గవర్నర్లు జాప్యం చేయడానికి సంబంధించినవే. అసెంబ్లీని సమావేశపరచడం, బిల్లుల ఆమోదం విషయాల్లో పంజాబ్ ప్రభుత్వం, ఆ రాష్ట్ర గవర్నర్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభన తీవ్ర ఆందోళన కలిగించే అంశమని ధర్మాసనం పేర్కొంది. నిప్పుతో చెలగాటమాడుతున్నారంటూ పంజాబ్ గవర్నర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. మన దేశం వ్యవస్థీకృత సంప్రదాయాలు, మర్యాదల ప్రకారం నడుస్తోంది. వాటిని అనుసరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. అదానీ సంస్థపై వచ్చిన బొగ్గు కుంభకోణం ఆరోపణలపై ప్రశ్నించిన వారి గొంతును నొక్కేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ఆరోపించారు. ఈ క్రమంలోనే తనను లోక్సభ నుంచి వెలివేయాలంటూ నైతిక విలువల కమిటీ సిఫార్సు చేసిందని పేర్కొన్నారు. అదానీ సంస్థ 13,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడింది. ఇలా మరేదైనా దేశంలో సంభవిస్తే అక్కడి ప్రభుత్వం కుప్పకూలుతుంది. ఈ విషయం మోదీకి తెలుసు. అందుకనే ఈ వ్యవహారాన్ని ఎంతకాలం వీలైతే అంతకాలం దాచిపెట్టాలని ప్రయత్నిస్తున్నారు. మోదీ, అదానీలే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని అన్నారు. దేశంలోని మొత్తం మీడియాను మోదీ, అదానీ నియంత్రిస్తుండడమే అసలు సమస్య. లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు నేను బహుమతులు, నగదు తీసుకున్నానన్న ఆరోపణలపై నైతిక విలువల కమిటీ నివేదికలో ఎటువంటి ఆధారాలు లేవు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలోని అన్ని నిబంధనలను బీజేపీ తుంగలో తొక్కుతోంది. నా పట్ల ఆ పార్టీ అనుసరిస్తున్న వైఖరి నాకు మేలే చేస్తుంది. ఎందుకంటే ఏం జరుగుతుందో అనేది ప్రజలు గమనిస్తున్నారు. లోక్సభ నైతిక విలువల కమిటీ సభ్యులు నా విషయంలో తమ పార్టీ విధానాలను అనుసరించి ఓటేయలేదు. నాపై వచ్చిన ఆరోపణల అంశంలో మా పార్టీ నాకు అండగానే నిలిచింది. నేను నా హక్కు కోసం పోరాడాను. 2024 సాధారణ ఎన్నికల్లో మరింత మెజారిటీతో గెలిచి లోక్సభలో అడుగు పెడతానని మొయిత్రా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
వలస పాలన నాటి చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన భారతీయ న్యాయ సంహితలో మైనర్లతో శారీరక సంబంధాలను, జంతువులతో సంభోగాన్ని నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 377ను కొనసాగించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫార్సు చేసింది. వివాహ వ్యవస్థ పవిత్రతను పరిరక్షించేందుకు వ్యభిచారాన్ని నేరంగా భావించే నిబంధనలను బిఎన్ఎస్లో కొనసాగించాలని తెలిపింది. స్త్రీ పురుష భేదం లేకుండా అందరికీ సమానంగా వర్తించే నిబంధనలను చేర్చాలని పేర్కొంది. బీజేపీ ఎంపీ బ్రిజ్లాల్ నేతృత్వంలోని పార్లమెంటరీ అంతర్గత వ్యవహారాల కమిటీ తన నివేదికను శుక్రవారం రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్కు అందజేసింది. ఐపీసీ 1860, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898, భారతీయ సాక్ష్యాల చట్టం 1872ల స్థానంలో తీసుకురాదల్చిన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం బిల్లులను పార్లమెంటరీ కమిటీ పరిశీలించింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, హత్య తదితర నేరాలకు విధించే శిక్షల విషయంలోనూ కమిటీ అనేక సిఫార్సులు చేసింది. విశ్వవిద్యాలయాలకు కొత్త ఉపకులపతులను నియమించేందుకు ఏర్పాటు చేసిన సెర్చ్ కమిటీలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యమే కనబరిచింది. ఉపకులపతిగా లేని ఒకరిని ఆ హోదాలో ఉన్నట్లుగా చూపించి సెర్చ్ కమిటీలో ప్రభుత్వ నామినీగా స్థానం కల్పించడమే ఇందుకు నిదర్శనం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం సెర్చ్ కమిటీకి ప్రభుత్వ నామినీగా శ్రీ వెంకటేశ్వర వర్సిటీ ఉపకులపతి ప్రభాకర్ రావును నియమించినట్లు శుక్రవారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రాష్ట్రంలో 7 విశ్వవిద్యాలయాలకు సెర్చ్ కమిటీలను నియమించగా ప్రభుత్వ నామినీలుగా 2ని 4 వర్సిటీలకు నియమించింది. ఏబీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకటరామిరెడ్డి ప్రధానమైన ఆంధ్ర శ్రీ వెంకటేశ్వర వర్సిటీలకు ప్రభుత్వం తరపున నామినీగా నియమితులయ్యారు. ఆయన ఉన్నత విద్యలో ఇప్పుడు కీలకంగా వ్యవహరిస్తున్న ఒక చైర్మన్కు బాగా కావలసిన వ్యక్తి అనే పేరు ఉంది. అనంతపురంలోని జేఎన్టీయు విశ్రాంత వీసీ లాల్ కిషోర్ను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శ్రీ వెంకటేశ్వర వర్సిటీలకు ప్రభుత్వ నామినీగా నియమించింది. గోదావరి, కావేరీ నదుల అనుసంధాన ప్రాజెక్టుపై అన్ని రాష్ట్రాలు సూత్రప్రాయంగా సానుకూలతను వ్యక్తం చేశాయి. నదుల అనుసంధాన టాస్క్ ఫోర్స్ చైర్మన్ వెదిరే శ్రీరామ్ అధ్యక్షతన శుక్రవారం హైదరాబాద్లోని జల సౌధలో జాతీయ నీటి అభివృద్ధి సంస్థ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. నదుల అనుసంధాన ప్రాజెక్టులో అన్ని రాష్ట్రాలకు న్యాయం చేస్తామని, వాటి సమ్మతితోనే ముందుకు వెళ్తామని వెదిరే శ్రీరామ్ చెప్పారు. జలాల విషయంలో అపోహలు అవసరం లేదని, ప్రస్తుతం 2 లింకులను చేపడతామని, అనంతరం మహానది గోదావరి అనుసంధానంతో రాష్ట్రాల డిమాండ్లు తీర్తాయన్నారు. ఛత్తీస్గఢ్ వినియోగించుకొని 148 టీఎంసీల గోదావరి జలాలు, బెడ్తి, వర్ధాలో 18 టీఎంసీలకు సంబంధించి తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికను డిసెంబర్ 31న రాష్ట్రాలకు పంపుతామన్నారు. సమ్మక్క బ్యారేజ్ నుంచి ఎత్తిపోతల అంశాన్ని సాంకేతికంగా పరిశీలిస్తామన్నారు. ఏపీ ప్రతిపాదించినట్లుగా పోలవరం నుంచి నీటిని మళ్లిస్తే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, అన్ని రాష్ట్రాలకు సమన్యాయం చేయాలనేది కేంద్రం లక్ష్యమని తెలిపారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాతీయ పుస్తక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు టి మనోహర్ నాయుడు తెలిపారు. బుక్ ఫెస్టివల్ సొసైటీ లైబ్రరీ భవనంలోని వేమూరి అనిల్ కుమార్ సాహిత్య వేదిక ప్రాంగణంలో ఈ జాతీయ పుస్తక వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజ్ఞాన సముపార్జనకే కాక సమాజాన్ని జాగృతపరచడంలో పుస్తక ప్రాముఖ్యత ఎంతో ఉందన్నారు. ఈ జాతీయ పుస్తక వారోత్సవాలలో పుస్తక ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. కాగా డిసెంబర్ చివరిలో పుస్తక మహోత్సవాన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. సొసైటీ గౌరవ అధ్యక్షుడు బెల్లపు బాబ్జీ మాట్లాడుతూ నవంబర్ 14వ తేదీన బాలల దినోత్సవం, జాతీయ పుస్తక వారోత్సవాలు, గ్రంథాలయ వారోత్సవాలు కలిసి రావడం విశేషమని అన్నారు. 7 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంశంపై సాహితీ ప్రసంగాలు ఉంటాయన్నారు. విద్యార్థులు, పుస్తక ప్రియులు, విద్యా సంస్థలు ఈ ప్రదర్శనను సద్వినియోగం చేసుకోవాలని, మహోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. కార్యదర్శి లక్ష్మయ్య మాట్లాడుతూ 14వ తేదీ ఉదయం 10 గంటలకు పుస్తక వారోత్సవాలను ఏపీ స్టేట్ మైనార్టీస్ వెల్ఫేర్ సంచాలకులు ఏ మహమ్మద్ ఇంతియాజ్ ప్రారంభిస్తారని, ముఖ్య అతిథిగా కేంద్ర సంగీత నాటక అకాడమీ బహుమతి గ్రహీత డాక్టర్ దీర్ఘాసి విజయ్ భాస్కర్ పాల్గొంటారని తెలిపారు. 15వ తేదీ నుంచి సాయంత్రం 6 గంటలకు సాహిత్య సభలు జరుగుతాయని చెప్పారు. కులగణన అనేది ప్రజల జీవితాలను మార్చే ఒక విప్లవాత్మక చర్య అని కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మధ్యప్రదేశ్తో పాటు జాతీయ స్థాయిలో కులగణన నిర్వహిస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మధ్యప్రదేశ్లోని సాత్నాలో జరిగిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు. ఇక కేంద్రంలో అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కులగణనను కూడా కాంగ్రెస్ చేపడుతుందని, ఈ కసరత్తు ప్రజల జీవితాల్లో విప్లవాత్మక మార్పు తెస్తుందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ తాను ఓబీసీ అని చెప్తుంటారని, అయితే దేశంలో కులగణన నిర్వహించాలన్న అంశాన్ని కాంగ్రెస్ లేవనెత్తిన వెంటనే దాని గురించి మాట్లాడడం మానేశారని రాహుల్ పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ను నడుపుతున్న 53 మంది ఐఏఎస్ అధికారుల్లో ఒక్కరు మాత్రమే ఓబీసీ అని చెప్పారు. దీని అర్థం రాష్ట్రం మొత్తం బడ్జెట్ 100 అయితే ఓబీసీ అధికారికి కేవలం 33 పైసలు లేదా
0.3%పై నియంత్రణ ఉంటుందని ఆయన చమత్కరించారు. గత 18 ఏళ్లలో మధ్యప్రదేశ్లో అప్పుల బాధతో 18,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని రాహుల్ తెలిపారు. ప్రపంచ కప్లో 7వ విజయంతో లీగ్ దశను దక్షిణాఫ్రికా ముగించింది. శుక్రవారం 5 వికెట్ల తేడాతో ఆఫ్ఘనిస్తాన్పై గెలిచింది. మొదట అజ్మతుల్లా ఒమర్ జాయ్ పోరాటంతో ఆఫ్ఘనిస్తాన్ 50 ఓవర్లలో 244 పరుగులకు ఆలౌట్ అయింది. కొయెట్టి, కేశవ్ మహారాజ్, ఎంగిడి కలిసి ప్రత్యర్థిని దెబ్బకొట్టారు. ఛేదనలో దక్షిణాఫ్రికా 5 వికెట్లు కోల్పోయి 47.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకుంది. ఛేదన ఎదురైతే మాత్రం కంగారే. ఈ కప్పులో ఆ జట్టు ఓడిన 2 మ్యాచ్లు ఛేదనలోనే. పాకిస్తాన్తో ఛేదనలో 1 వికెట్ తేడాతో గట్టెక్కింది. ఈ బలహీనత తెలిసే ఆఫ్ఘనిస్తాన్ ఆ జట్టును ఛేదనకు దించింది. ఊహించినట్లుగానే సఫారీ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది. ఆఫ్ఘాన్ స్పిన్ దెబ్బకు విలవిలలాడింది. శ్రీలంకకు ఐసీసీ గట్టి షాక్ ఇచ్చింది. ఆ దేశ క్రికెట్ సభ్యత్వాన్ని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం సమావేశమైన ఐసీసీ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. ఒక సభ్య దేశంగా శ్రీలంక తన బాధ్యతలను ఉల్లంఘించిందని, మరీ ముఖ్యంగా శ్రీలంక క్రికెట్ స్వయం ప్రతిపత్తితో వ్యవహరించలేకపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీలంక క్రికెట్ బోర్డులో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఐసీసీ శ్రీలంక బోర్డు స్వతంత్రంగా వ్యవహరించాల్సి ఉంటుందని తెలిపింది. నవంబర్ 21న ఐసీసీ బోర్డు సమావేశమవుతుందని, ఆ తర్వాతే భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత వస్తుందని భావిస్తున్నట్లు శుక్రవారం రాత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు 2024 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో ఐసీసీ అండర్-19 పురుషుల క్రికెట్ ప్రపంచ కప్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. తాజా పరిణామంతో అండర్-19 ప్రపంచ కప్ నిర్వహణ విషయంలో ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశం ఆసక్తికరంగా మారింది. ఐసీసీ వన్డే ప్రపంచ కప్లో శ్రీలంక జట్టు ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. 9 మ్యాచ్లలో కేవలం 2 మాత్రమే గెలిచి 4 పాయింట్లతోనే ముగించిన విషయం తెలిసిందే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.